అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండి. బేసిక్గా మనం రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాం కదా, దాని మీద వచ్చే రిటర్న్స్ గురించి మాట్లాడబోతున్నాను. బేసిక్గా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్లో ఆలోచించే వాళ్ళు సెకండ్ హోమ్ కాన్సెప్ట్ వాళ్ళు ఉంటారండి. బేసిక్గా ఆల్రెడీ వాళ్ళకి ప్రాపర్టీస్ ఉంటాయి, ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఉంటాయి వాళ్ళకి. సో నెక్స్ట్ సెకండ్ హోమ్ కొనేవాళ్ళు ఏం ఆలోచిస్తారంటే, అసలు ప్రాపర్టీ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే, ఫస్ట్ థింగ్ ప్రాపర్టీ డెఫినెట్గా అప్రిషియేట్ అవుద్ది. రెండోది, వాళ్ళు ఇన్వెస్ట్ చేసానంటే ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దాని మీద రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారండి. సో అటువంటి వాళ్ళు ఎటువంటి ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, సో ఏ విధంగా రిటర్న్స్ వస్తుంది అనేది నేను చెప్పబోతున్నాను. బేసిక్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 2 బెడ్రూమ్ కొంటున్నాం అనుకోండి, 2 బెడ్రూమ్ ఫ్లాట్ వేరెవర్ ఇట్ ఈస్, హైదరాబాద్లో ఎక్కడైనా. సో ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఒక మంచి కమ్యూనిటీలో కొనాలి అంటే మనకి ఒక 80 lakhs నుంచి 90 lakhs మధ్యన పడుతుంది 2 బెడ్రూమ్. సో అదేవిధంగా ఇప్పుడు ఆ ప్రాపర్టీ నేను కొని రెంట్కి ఇస్తే నాకు వచ్చేది హార్డ్లీ ఒక 20,000-25,000 రూపీస్ అండి 2 బెడ్రూమ్కి. అదే 3 బెడ్రూమ్ అనుకుంటే 1 crore నుంచి 1.2 crore ప్రాపర్టీ అండి. దాని మీద వచ్చే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే రెంటల్ వాల్యూ అరౌండ్ ఒక 30,000-35,000 రూపీస్ ఉంటుందండి పర్ మంత్. సో ఈ విధంగా చూస్తే ఎంత రెంటల్ వాల్యూ పెరిగినా కూడా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఒక 3-5% వరకే ఉంటుందండి బేసిక్గా. ఈ సెకండ్ ప్రాపర్టీ కొనేవాళ్ళు బేసిక్గా సెకండ్ ప్రాపర్టీ ఎందుకు కొంటారంటే వాళ్ళకి రిటర్న్స్ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా పొందాలనే ఉద్దేశంతో కొంటారండి. బేసిక్గా ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకంటే హై ఇన్కమ్ వాళ్ళు ట్యాక్స్ కడతారు. సో యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ట్యాక్స్ బెనిఫిట్ ఎక్కడ వస్తుందంటే మేజర్గా ఇటు ప్రాపర్టీ మీద వస్తుందండి. అంటే వాళ్ళు హౌసింగ్ లోన్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళు కట్టే ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ మీద వాళ్ళకి బెనిఫిట్స్ ఎక్కువగా వస్తాయి. సో వస్తాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రాపర్టీ కొంటారు, వాళ్ళు కట్టిన ఈఎంఐ మీద వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ పొందుతారు. సో ఇక్కడ ఇటువంటి ఇన్వెస్టర్స్కి నేను చెప్పింది ఏంటంటే, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంటుంది ఇక్కడ 3-5%, విచ్ మే నాట్ సాల్వ్ యువర్ పర్పస్. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది కానీ. సో ఇటువంటి వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, కొన్ని ప్రాపర్టీస్ మనం ఐడెంటిఫై చేసామండి. లైక్ కొన్ని ఏరియాస్ లైక్ శంకర్పల్లి అని, ఇటు షామీర్పేట్ అని, ఇటు సిటీ సెంటర్లో కొన్ని స్టూడియో అపార్ట్మెంట్స్ కడుతున్నారండి, స్టూడియో అపార్ట్మెంట్స్. సో వీటికి ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే 8-10% వరకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. సో నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను సో దట్ యూ విల్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాపర్టీ నేను చెప్పిన ప్లేస్లో శంకర్పల్లి కానీ వాటెవర్ షామీర్పేట్ కానీ స్టూడియో అపార్ట్మెంట్లో కొన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 నుంచి 1,20,00,000 మీరు ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు లోన్ వస్తుంది, లోన్ మీరు కట్టే ఈఎంఐ మీద మీకు ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. అదేవిధంగా మీరు లోన్ తీసుకున్నందుకు మీ ఈఎంఐ ఎంత పడుతుందో మీరు ఒకసారి చూసుకోవాల్సి వస్తుందండి. మీ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంటు మీరు కట్టిన ఈఎంఐ 2 ఈక్వల్ అయితే దట్ ఈస్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఎందుకంటే మీకు బర్డెన్ ఉండదు, ఇటు ఈఎంఐ కవర్ అవుతుంది, అదేవిధంగా మీరు కట్టిన ఈఎంఐకి మీకు రిటర్న్స్ వస్తుంది. సో బర్డెన్ అనేది ఉండదు, ఫినాన్షియల్ బర్డెన్ ఉండదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1,20,00,000 ప్రాపర్టీ కొన్నాం అనుకోండి, ₹1,00,000 ప్రాపర్టీ మనం కొన్నాం. సో 80 లక్షల వరకు మనకి లోన్ వస్తుందండి. సో 80 లక్షల లోన్కి మనకి పడే ఈఎంఐ దాదాపుగా ఒక 68 నుంచి 70,000 మధ్యన ఉంటుందండి. బట్ మనకి ఇక్కడ ఏమవుతుంది, ఆ ప్రాపర్టీ మనం రెంట్కి ఇస్తే మనకు వచ్చేది 30,000 మాత్రమే. సో 30,000 పక్కన పెడితే 70,000 మైనస్ 30,000 హార్డ్లీ మనం 40,000 రూపీస్ మన పాకెట్ నుంచి మనం పే చేస్తాం. అదే నేను చెప్పిన కాన్సెప్ట్లో ఇన్వెస్ట్ చేస్తే మీ 80 లక్షల రూపాయలు తీసుకున్న ఈఎంఐకి మీకు పడేది 70,000 రూపాయలు. ఈ ప్రాపర్టీలో మీకు వచ్చిన రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంచుమించు 70,000 రూపాయలు ఉంటుందండి. సో మీ ఈఎంఐ ఫ్రీ అయిపోతారు. మీరు టెన్షన్ ఉండదు మీకు, అమ్మో ఈఎంఐ కట్టాలి, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రిటర్న్ వచ్చేస్తుంది, మీ ప్రాపర్టీ ఉండిపోతుంది, ప్లస్ మీ ఈఎంఐ కవర్ అవుతుంది. అదేవిధంగా మీరు కట్టిన 70,000 రూపాయలకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా మీరు పొందుతారండి. సో దిస్ ఈజ్ ద వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ సెకండ్ హోమ్ బయర్స్ అని చెప్పగలనండి. సో ఇటువంటి ప్రాపర్టీస్ మనం కొన్ని ఐడెంటిఫై చేసి ఉంచాం. ఈ శంకర్పల్లి సిటీలో కూడా కొన్ని ఉన్నాయండి, స్టూడియో అపార్ట్మెంట్స్ అంటారు.
అదేవిధంగా కొన్ని విల్లాస్ కూడా ఉన్నాయండి షామీర్పేట దగ్గర. దే ఆర్ ఆల్సో గివింగ్ రెంటల్ అష్యూరెన్స్, డెఫినెట్గా రెంటల్ ఇస్తాము అనుకో, ఎందుకంటే అక్కడ నీడ్ ఉంది కాబట్టి. సో రెంటల్ అష్యూరెన్స్ ఎట్లా ఇస్తారు అంటే దీనికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, చాలా ఇండస్ట్రీస్ ఉంటాయి, అక్కడ కానీ నా ప్రాపర్టీ ఉంటే డెఫినెట్గా రెంటల్ వస్తుందండి, రెంటల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ వస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండోది, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అంటే ఈ సెకండ్ హోమ్ బేసిక్గా ఎవరు కొంటారంటే ఈ రెసార్ట్స్, ఇట్లా 5 స్టార్ హోటల్కి సంబంధించిన విల్లాస్. సో వీళ్ళకి ఏంటంటే వాళ్ళు మన దగ్గర లీజుకి తీసుకొని వాళ్ళు రెంట్స్కి ఇస్తారండి. సో దాంట్లో కూడా డెఫినెట్లీ మన హోటల్స్కి ఇస్తున్నాం కాబట్టి ఎవ్రీ మంత్ మనకు రిటర్న్స్ కూడా ఇస్తారండి. సో దిస్ ద రీజన్ వై దే ఆర్ పేయింగ్ మోర్ రెంటల్ వాల్యూ అని చెప్పు. సో నాకు అడిగితే సెకండ్ హోమ్ బయర్స్ మాత్రం ఇటువంటి ప్రాపర్టీస్ గురించి ఆలోచించండి. డెఫినెట్లీ మీకు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, సేఫర్ సైడ్ ఉంటారు, ఫినాన్షియల్ బర్డెన్ ఉండదండి. సో ఇటువంటి ప్రాపర్టీస్ గురించి మీరు తెలుసుకుందాం అనుకుంటే ఎస్ యూ కెన్ కాల్ మీ అండి. నా పేరు రవిచందన్ అండి. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయండి. ఒకటి హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒక పేజ్ ఉందండి. రెండోది ఇస్కామ్ ప్రాపర్టీస్, ISKOM, ఇస్కామ్ PROPERTIS, ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ ఉందండి. వీటిలో కూడా మీరు పింక్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు పర్ఫెక్ట్ అడ్వైజ్ ఇస్తాను, ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో కూడా చెప్తాను. సో ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ అండి. నమస్తే అండి, నా పేరు రవిచందన్.